ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి. మనము ఈ చక్ర మెడిటేషన్స్లో 3 ఎపిసోడ్స్ చూసాం. 4వ ఎపిసోడ్లో కొంత భాగాన్ని ఈరోజు చూస్తాం. మిగతా భాగాన్ని రేపు చూస్తాం. 3వ ఎపిసోడ్లో అనాహత చక్రము, హృదయస్థానం, దాని గురించి బోధిస్తున్నారు స్వామిని. ఆమెకు ప్రణామములు. ఈనాటి అంశము ఆ అనాహత చక్రాన్ని కొనసాగించుకోవడం. పరిశుద్ధమైన ప్రేమ మరియు బాధ్యత యొక్క సువాసన. ఒక చిన్న కథ. ఒక తల్లి తన బిడ్డతో కలిసి ఒక బహిరంగ కార్యక్రమానికి వెళ్ళింది. బిడ్డ ఏదో విధంగా గుంపులో తప్పిపోయింది, విడిపోయారు. తల్లి భయాందోళనలకు గురై బిడ్డ కోసం అంతటా వెతకటం ప్రారంభించింది. అకస్మాత్తుగా వెనక నుండి ఒక గొంతు వినిపించింది, మరియా మరియా అని. ఆమె వెనక్కు తిరిగి తన కుమార్తెను చూసింది. ఆమె వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను హత్తుకొని, కానీ నువ్వు నన్ను అమ్మా అని పిలవకుండా మరియా మరియా అని ఎందుకు పిలిచావు అని అడిగింది. దానికి ఆ చిన్నారి, అలా పిలిస్తే ప్రయోజనం ఉండేది కాదు, ఇక్కడ చాలామంది అమ్మలు ఉన్నారు అని సమాధానం ఇచ్చింది. మరియా అని పేరుతో పిలవడం వల్ల తన తల్లి వెంటనే గుర్తించింది. అమ్మ అమ్మ అంటే ఏ అమ్మైనా అవ్వచ్చు. పిల్లలు ఇంకా తమలోనే కేంద్రీకృతమై ఉంటారు. వారు మనకంటే ఎక్కువ సజీవంగా, అప్రమత్తంగా ఉంటారు. సులభంగా ఆపదల నుండి కూడా తప్పించుకుంటారు. వారి అమాయకత్వము, వారి ప్రేమ, వారి బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ మాట్లాడతాయి, వారి మాటలు కాదు. సామాజిక నిబంధనలతో, కట్టుబాట్లతో మనసు ప్రవేశించిన తరువాత మనలోని ఈ అమాయకత్వం మాయమవుతుంది. అప్పుడు మనం మాయ మాటలతో, సర్దుబాటు మాటలతో, నటనతో జీవితాన్ని సాగిస్తూ ఉంటాం. అమాయకంగా ఎలా ఉండాలో, సంపూర్ణంగా ఎలా ఉండాలో మర్చిపోయాము. పదాన్ని చూడండి, అమాయకము అంటే మాయ లేకుండా ఉండడం. అమాయకం అంటే పరబ్రహ్మమే. మాయ దాటితే ఏముంది? పరబ్రహ్మ. ఆ మాయకము, నా మాయకము, నైతత్పురుష. అంటే అమాయకంగా ఉంటే ఏం తెలియని వాడు, జడుడు, లేకపోతేనేమో ఇన్నోసెంట్, ఇంకోటేవో మాటలు కావు. అమాయకం అంటే ప్రపంచపు మాయలకు దూరంగా ఉండడమే అమాయకం. ప్రేమ అది బాధ్యతగా మారినప్పుడు భారం అవుతుంది. ప్రేమ ఒక బాధ్యతగా మారితే అది భారం అవుతుంది. అది భారంగా మారినప్పుడు దానిని ఆనందించలేరు, ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమించడానికి కారణాలు నేర్పిస్తారు. చిన్న వయసు నుండే ప్రేమ ఒక కారణంతో బోధించబడుతుంది. షీ ఈజ్ యువర్ మదర్, యు మస్ట్ లవ్ హర్. హీ ఈజ్ యువర్ సిస్టర్, సో యూ హ్యావ్ టు లవ్ హర్. లైక్ దట్ హీ ఈజ్ యువర్ క్లాస్మేట్ అండ్ ఫ్రెండ్, యూ హ్యావ్ టు లవ్. ఈ విధంగా కండిషన్ చెప్పి ఈ కారణంతో ప్రేమించమని బోధిస్తారు. ఎప్పుడైనా 70 ఏళ్ల జీవితం, 50, 60 ఏళ్ల జీవితం అయింది, పిల్లలకు భూమిని ప్రేమించండి అని నేర్పించామా? వర్షాన్ని ప్రేమించండి అని నేర్పించామా? గాలిని ప్రేమించండి అని నేర్పించామా? ప్రకృతిని ప్రేమించమని నేర్పించామా? బంధువులను ప్రేమించమంటాం. కొందరు బంధువుల గురించి వాళ్ళ ముందే చెప్తాము, వీళ్ళు మంచివాళ్ళు గారు, వీళ్ళతో మనం ఎక్కువ కలవకూడదు,
అంటే ఏమిటి? తర్వాత మనల్ని ప్రేమించమని మనకు మనమే వాళ్ళకు విజ్ఞప్తి చేసి చెప్పుకుంటాం. ఏదో విధంగా ఉపయోగపడే ప్రతి ఒక్కరిని ప్రేమించమని వారికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నేర్పిస్తాము. అంటే కండిషనల్ చేసేసాం. వి మేడ్ ద లవ్ వెరీ కండిషనల్. వారు ప్రకృతిని ఆలింగనం చేసుకోవడం నేర్పించలేదు. వారిలో నిజమైన ప్రేమ అనే విత్తనాన్ని మనము నాటనే లేదు. ఎప్పుడైతే మనము నేచర్ వర్షిప్ అనేటటువంటిది నేర్పించామో ఆటోమేటిక్గా వాళ్ళకు సహజంగా విశ్వమానవమైన దృక్పథంతో ఉండే ప్రేమయే పెద్ద వృక్షంగా మారుతుంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బహిరంగ ప్రదేశాలలో, పబ్లిక్ ప్లేసెస్లో చెత్త వేయడం, ప్రకృతి అందాలను నాశనం చేయడం నేర్పిస్తారు. కుటుంబాన్ని ప్రేమించమని పిల్లలకు నేర్పించే ఆ తల్లిదండ్రులే ప్రకృతిని దుర్వినియోగం చేయమని, ఒకవేళ దుర్వినియోగం అని చేయకపోయినా సద్వినియోగం చేయాలని పాజిటివ్గా కూడా వాళ్లకు బోధించరు. నిజమైన ప్రేమ అంటే ప్రకృతిని దుర్వినియోగం చేయరు. మరియు నిజమైన ప్రేమ ఉంటే ప్రకృతిని, మనుషులను సమానంగానే ఆలింగనం చేసుకుంటారు. సరైన విత్తనాన్ని నాటాలి. అప్పుడే ఆశించినటువంటి మొక్క వస్తుంది. ధ్యానం అనేది ఈ ప్రేమ విత్తనాన్ని నాటడానికి హృదయంలో, అనాహతంలో అత్యంతంగా ఉపయోగపడుతుంది. ఏది బయట నుండి బలవంతంగా రుద్దకూడదు. అది రుద్దిన క్షణంలో ప్రతిఘటన ఎదుర్కొంటుంది. ఒక బాధ్యతగా, భారంగా నిర్వహింపబడుతుంది. మనం మాట్లాడుకునే ఈ ప్రేమ అంతా కేవలం సైకలాజికల్ స్లేవరీ, మానసిక బానిసత్వం మాత్రమే. ఫలానా వాళ్ళను నేను ప్రేమిస్తున్నాను అతి గాఢంగా అంటే ఐఎమ్ సైకలాజికలీ డిపెండెంట్ ఆన్ హెర్ ఆర్ హిమ్ ఆర్ దట్ పర్టిక్యులర్ సిచ్యువేషన్. మరేమీ కాదు. మీరు ప్రేమ పేరుతో ఒక వ్యక్తిని బానిసగా చేసుకుంటారు, లేక ఒక వ్యక్తికి బానిస అవుతారు. అతను లేక ఆమె ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తించవలసి వస్తుంది. మిమ్మల్ని మీ ఫ్రెండో, భార్యో, భర్త ప్రేమించాలి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రవర్తనను ఎదురు చూస్తారు. శారీరక బానిసత్వంతో కనీసం మీరు బానిసలుగా ఉన్నారని తెలుస్తుంది, ఫిజికల్ స్లేవరీ. కానీ మానసికమైనటువంటి స్లేవరీ, బానిసత్వము తెలియదు. అలా చాప కింద నీరులా మనలో చేరుకుంటుంది. దాన్ని గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి తగినంత పరిణితి వచ్చే పరిస్థితి ఎదురయ్యే వరకు మీరు బానిసలుగా ఉన్నారనే తెలియదు. అంటే మనమందరము ఏదో ఒకరి ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాము, ఆధారపడుతున్నాము, ఆశపడుతున్నాము అంటే వీ హ్యావ్ డెవలప్డ్ సైకలాజికల్ డిపెండెన్సీ. ఈ సైకలాజికల్ డిపెండెన్సీ ఎప్పుడైతే ఉన్నదో అది అభద్రత, అది భయాన్ని గొలుపుతుంది. ఎందుకు? అది లేకపోతే నేనేమవుతాను అనే భావన వస్తుంది. ఇంత అపరాధ భావన ఉంటుంది, మీకు తెలియదు. మనకు తెలిసినటువంటి ప్రేమ ఎల్లప్పుడూ అపరాధ భావనతో కూడి ఉంటుంది. ఏమిటి అపరాధ భావన? అయ్యో, నేను ఇలా చేయకపోతే వాళ్ళు హర్ట్ అవుతారే, నేను ఇలా ఉంటేనే వాళ్ళు నన్ను లైక్ చేస్తారే, నేను ఈ విధముగా ప్రవర్తిస్తే వాళ్ళు నన్ను ఇంకా ఎక్కువ లైక్ చేస్తారు అనేటటువంటి ఒక కండిషనల్ సిచ్యువేషన్ వస్తుంది. ప్రేమ సంపూర్ణంగా ఉన్నప్పుడు, ప్రేమ మీ ఉనికి నుండి, ఎగ్జిస్టెన్స్ నుండి వచ్చినప్పుడు, స్వచ్ఛమైన శక్తిగా ఉన్నప్పుడు అది ఎన్నటికీ అపరాధ భావాన్ని తీసుకుని రాదు. తగినంతగా ప్రేమించలేదని, ఎక్కడో ప్రేమలో విఫలమయ్యామని మీరు ఎప్పుడూ భావించడం వలననే ఈ అపరాధ భావనలో ఉంటారు. మరియు మీరు ఎందుకు తగినంతగా ప్రేమించలేదు? ఎందుకంటే సాధారణ ప్రేమతో మాత్రమే మీకు నేర్పించబడింది, సంపూర్ణ ప్రేమ కాదు. సాధారణ ప్రేమ అంటే లౌకికంగా మనము ఇప్పుడు అనుకుంటున్నటువంటి ప్రేమ. సంపూర్ణ ప్రేమ అంటే ఆత్మస్వరూపం, పరమస్వరూపం. లోపల నుండి
వచ్చినటువంటిది, అనాహతం మేల్కొన్నటువంటి స్థితి. నేను మీకు చెప్తున్నాను, సంపూర్ణ ప్రేమగా ప్రేమించినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు మీరు ఏ విధముగా కృంగిపోకుండా ఉంటారు. శారీరకంగా విడిపోవడానికి బాధపడవచ్చు, కానీ జీవించినప్పుడు మీరు దేనినైనా కోల్పోయారని మీరు ఎప్పుడూ భావించరు. కుటుంబం ఎల్లప్పుడూ మీ అపరాధ భావాన్ని నింపుతుంది. తద్వారా అది మీపై నియంత్రణ కలిగి ఉంటుంది. అపరాధ భావం అనేది మనోద్వేగాన్ని సంపూర్ణంగా అన్వేషించనందున అనేక రకాల భావోద్వేగాల అవశేషం, ద హ్యాంగ్ ఓవర్ విల్ బి దేర్. అపరాధ భావము మిమ్మల్ని ఆవహించనివ్వవద్దు. మీకు నచ్చినట్లు చేయమని దాని గురించి అపరాధ భావంతో ఉండకూడదని నేను చెప్పడం లేదు. అర్థం చేసుకోండి, మీరు లోతైన అవగాహన మరియు అవగాహన కేంద్రంగానున్నప్పుడే పూర్తిగా జీవించగలుగుతారు. అపరాధ భావానికి తావు ఉండదు. నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ ఏమీ ఆశించకుండా ఇస్తుంది. అన్కండిషనల్ లవ్, అవ్యాజమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమకు ఎలా అడగాలో తెలియదు, ఇవ్వడం మాత్రమే తెలుస్తుంది. ఎటువంటి వ్యాపారము తెలియదు. ఇటువంటి నిజమైనటువంటి ప్రేమను బయట నుండి సృష్టించలేము. ఇలాంటిది ప్లాస్టిక్ గులాబీ నిజం గులాబీకి ఉన్నంత తేడా ఉంటుంది. ప్లాస్టిక్ గులాబీకి సువాసన ఉండదు. నిజమైన గులాబీ వికసించాలంటే, మనసు అనే గులాబీ వికసించాలి అంటే, పరిస్థితులను, సరి అయిన నేలను నీటిని ఎలాగ గులాబీకి సృష్టించాలో మనసులో స్వయంచాలకంగా ఇది సృష్టించబడాలి. ఇదే అనాహతాన్ని వృద్ధి చేసుకోవడం. అదేవిధంగా నిజమైన ప్రేమ కలగడానికి మీరు అవగాహనలోని స్పష్టత, లోతైన అవగాహనను పెంపొందించుకోవాలి. లోపల నుండి వికసిస్తుంది. ఒక కళావేశ సమావేశంలో ఒక అమ్మాయి నన్ను ఇలా అడిగింది, స్వామినీజీ, మీరు సన్యాసిని కావడంలో ప్రేమ విఫలమైంది కదా, అందుకే కదా మీరు సన్యాసం పుచ్చుకున్నారు అని అడిగింది. ప్రేమలో విజయం సాధించడం వలననే నేను సన్యాసిని అయ్యాను అని ఆమెకు చెప్పాను. ప్రేమలో విజయం ఏమిటి? వ్యక్తిని కానీ, అనుభవాన్ని కానీ, పరిసరాలను కానీ, ఇల్లుని కానీ, డబ్బును కానీ ప్రేమించడం కాదు. అన్కండిషనల్ లవ్. ఎప్పుడైతే అన్కండిషనల్ లవ్ డెవలప్ చేసుకుంటామో అదే సన్యాసం. సామాన్యమైనటువంటి ప్రేమ, వ్యక్తికి సంబంధించినటువంటి ప్రేమ విఫలం అయ్యే తీరుతుంది. అయితే దేవదాసును సృష్టిస్తుంది, సన్యాసిని కాదు. మీరు ప్రపంచం మొత్తాన్ని ప్రేమించగలిగినప్పుడు మాత్రమే మీరు సన్యాసి కాగలరు. మీరు ప్రపంచం మొత్తాన్ని ప్రేమించగలిగినప్పుడు మాత్రమే అది నిజమైన ప్రేమ అవుతుంది. నిజమైన ప్రేమకు బంధాలు తెలియవు. సాధారణ ప్రేమకే బంధాలు, అటాచ్మెంట్స్, కండిషన్స్ ఉంటాయి. నాకు వీళ్ళు బావమరిది, నాకేమో అత్తగారు, నాకు కోడలు, నాకు తండ్రి, నాకు కొడుకు అనేటటువంటి బంధాలతో ఉండేటటువంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు. సాధారణ ప్రేమలో మీ తండ్రి మిమ్మల్ని పోషిస్తున్నందుకు మీరు ఆయనను ప్రేమిస్తారు. మీకు అడిగినవన్నీ కొనిస్తున్నందుకు ఆయనను ప్రేమిస్తారు. తల్లి మిమ్మల్ని చూసుకుంటున్నందుకు ఆమెను ప్రేమిస్తారు. ప్రియుడు మీకు ఇంద్రియ సుఖాలను అందిస్తున్నంతకాలం అతనిని ప్రేమిస్తారు. ఇవి సాధారణ ప్రేమకు వివిధ కారణాలు. కానీ నిజమైన ప్రేమ అలా కాదు. ఓ, ఇతను నా తండ్రి, నేను అతన్ని ప్రేమించాలి అని నిజమైన ప్రేమ చెప్పదు, చెప్పలేదు. ప్రతి ఒక్కరిని, ప్రతిదానిని ప్రేమిస్తూనే ఉంటుంది. దానికి తెలిసినది అంతే. సాధారణ ప్రేమలో అపజయాలు, విజయాలు ఉంటాయి. నిజమైన ప్రేమలో వైఫల్యము లేదు, విజయము లేదు. కేవలం అది ఉంటుంది, ఉన్నదేదో ఉంటుంది. దానిని కొనడమే, దానిని వృద్ధి చేసుకోవడమే విజయం. మీకు ఏది కలిసి రానప్పుడు, ప్రేమ లేకుండా పోయినప్పుడు మీరు సన్యాసి అవుతారు అని ప్రజలు అనుకుంటారు. ఆయన స్వామీజీ సన్యాసం తీసుకున్నారు ఎందుకంటే ఈజ్ ఎ లైఫ్ ఫెయిల్యూర్, ఈజ్ ఎ లవ్ ఫెయిల్యూర్
అందువలన వాళ్ళు సన్యాసం తీసుకున్నారు. నిరాశతో త్యాగులుగా సన్యాసులుగా మారారు అనుకుంటారు. అంటే వాళ్ళ ఆలోచనలు, వ్యక్తుల ఆలోచనలు ఎంతో సంకుచితంగా ఉంటాయి. అటువంటి లోతైన అజ్ఞానంలో ఉన్నవాళ్ళు అజ్ఞాన స్థితి నుండి తీర్పు ఇస్తారు. సన్యాసం అనేది ఏమిటి? పరమాత్మతో వివాహం. సన్యాసం అనేది సమ్యక్ న్యాసం, సత్న్యాసం, పరమాత్మతో వివాహం. ఇదే అంతిమ వివాహం. దీనితో వివాహమైన వారికి డైవర్సు ఉండదు. నిజమైన అంతర సన్యాసి, విద్వత్ సన్యాసి లేక వివిధ సన్యాసి ఎంత ప్రేమను మరియు కరుణను కలిగి ఉంటాడంటే ఆయన నడిచే చోట గడ్డి కూడా చెడిపోదు, చనిపోదు అని చెప్తారు. ఇది కథ కాదు, నిజం. ఒక నిజమైన సన్యాసి అస్తిత్వం పట్ల కరుణ మరియు ప్రేమను ప్రసరింపచేసేవారు. ప్రార్థనయే ప్రేమ, ప్రేమే ప్రార్థన. వర్షిప్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ వర్షిప్ అని తెలిసిన వారే నిజమైన సన్యాసి. మీరు నిజమైన ప్రేమను కనుగొన్నప్పుడు మీ ప్రార్థన కేవలం దాని వ్యక్తీకరణ మాత్రమే అవుతుంది. మీరా భజనలు చూడండి. భారతదేశానికి చెందిన జ్ఞానోదయం పొందిన మీరా యొక్క ప్రేమపూర్వకమైన భావోద్వేగాలే ఆమె భజనలు. ఆమె అస్తిత్వంతో ప్రతిధ్వనించి తన ఉనికి నుండి ఆ భజనలను కురిపించింది. అదే ప్రేమ, అదే భక్తి, అదే ప్రేయర్. నిజమైన ప్రేమను కనుగొన్నప్పుడు వేరే మార్గం లేదు, ప్రార్థనయే ప్రేమగా మారుతుంది. మరియు నిర్మలమైన ప్రేమకు అడగడం తెలియదు, కేవలం సంపూర్ణతతో ప్రవహించడం మాత్రమే తెలుస్తుంది. వృక్షాలను చూడండి, ఎవరిని అడిగి మనకు నీడనిస్తున్నాయి. నదులను చూడండి, ఎవరి కోసమని ఆశించి అపేక్షతో అవి జలాలను ఇస్తున్నాయి. వాయువు చూడండి, ఎవరి కోసమని అది మనకు 24 గంటలు ప్రాణవాయువును అందిస్తుంది. మీ ప్రార్థనలో మీరు అడగడం మానివేసినప్పుడు, అండర్లైన్, మీ ప్రార్థనలో మీరు ఏది అడగడం మానివేసినప్పుడు నిజమైన ప్రేమను కనుగొన్నట్లే. అయ్యా దేవా, నాకు ఇది, నాకు ఆరోగ్యాన్ని, నా భార్యను నా వైపు బాగా ప్రేమించేటట్టు చూడు, లేకపోతే నాకు ఉద్యోగంలో ప్రమోషన్ ఇయ్యి. ఈ విధంగా మీరు కోరికలతో ప్రార్థిస్తున్నట్లయితే అది ప్రేమ కాదు. నిజమైన ప్రేమను కనుగొన్నట్లే మీకు సాధారణ ప్రేమ కేవలం వ్యామోహం అని తెలిసిపోతుంది. కేవలం సాధారణమైనటువంటి శారీరక లేక మానసిక స్లేవరీ ఆర్ ప్రేమ అన్నమే, అది హార్మోన్ల యొక్క చిత్రహింస కానీ మరేది కాదు. మీ హార్మోన్లు మిమ్మల్ని మీ మనస్సు నుండి బయటకు నెడుతున్నాయి. ఎక్కడో ఒక చోట వాటికి కొంత ఆహారం కావాలని కోరుతున్నాయి. అదే మీకు ఇన్ఫాక్చుయేషన్. మానసిక ప్రతిబింబాన్ని తృప్తిపరచడానికి బయటకు ఎవరో ఒకరు కావాలి. బయట మానసిక మద్దతు ఇచ్చేదానికి ఒక భుజం కావాలి. మీకు 2 నిమిషాల పాటు మద్దతు ఇవ్వడానికి, మీ అవసరాలను, ఇంద్రియ వ్యామోహాలను తీర్చుకోవడానికి మనిషి కావాలి. అది ప్రేమ కాదు. నిరాశలో ఉన్నప్పుడు ఉత్సాహపరిచేవారు కావాలి, సానుభూతి చూపించేవారు కావాలి, మీ చింతలను ధృవీకరించేవారు కావాలి. దానిని ప్రేమ అని పిలవరు, మీరు పిలుస్తారు సాధారణంగా. నిజమైన ప్రేమ అటువంటిది కాదు. నిజమైన ప్రేమ రూపాలకు, పేర్లకు అతీతంగా ఉంటుంది. నామరూపాతీతమైనదే నిజమైన ప్రేమ. మనసుకు మరియు శరీరానికి అతీతంగా ఉంటుంది. వీటన్నిటికీ అతీతంగా మొత్తం ప్రపంచాన్నే ప్రేమించగలిగే వ్యక్తి మాత్రమే నిజమైన సన్యాసి. వివేకానందుడు వివేకముతో ఆనందాన్ని పొందినవాడు. వివేకానందుని జీవితంలో ఒక చిన్న కథ. ఒక రాత్రి వివేకానందుల వారు తెల్లవారుజామున 2 గంటలకు నిద్రలేచి తన శిష్యులను మేల్కొల్పాడు. అతని శిష్యులు ఆందోళన చెందారు. వివేకానందుడు తనకు చాలా కడుపు నొప్పిగా ఉన్నదని, ఎక్కడో ప్రకృతి వైపరీత్యం సంభవించినదని, తన నొప్పికి అదే కారణమని చెప్పారు. మరుసటి రోజు వార్తాపత్రికలలో క్యూబాలో సంభవించినటువంటి భయంకర భూకంపం గురించి ప్రకటించాయి. అది చాలామంది ప్రాణాలను బలి తీసుకుంది. వేల మైళ్ళ దూరంలో
ఏదో ఒక మూల జరిగిన విపత్తు వల్ల ఆయన కడుపులో అంత నొప్పి కలిగింది అంటే అది సాధారణమైనటువంటి ప్రేమ కాదు. మా సాధారణ మనుషులు ఎంత సున్నితంగా ఉండగలరా? మన పొరుగువాడు అనారోగ్యంతో ఉన్నా అది మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు. ఒక వ్యక్తి తన కుటుంబ వైద్యునికి ఫోన్ చేసి, డాక్టర్, మా ఇంటికి వచ్చి భార్యకు పరీక్ష చేయండి అన్నారు. ఎందుకు? ఆమెకు ఆరోగ్యం బాగాలేదా అంటే వ్యక్తి సమాధానం ఇస్తూ, అలాగే అనిపిస్తోంది డాక్టర్. నిన్న ఆమె ఎప్పట్లాగే నిద్ర లేచింది, స్నానం చేసింది, ఆహారం వండింది, పిల్లలను స్కూల్కి పంపించింది, పని మనిషి రానందు వల్ల ఇల్లు పనులు చేసుకుంది, బట్టలు ఉతికింది, పిల్లలను ఇంటికి స్కూల్ నుంచి తీసుకొచ్చింది, హోంవర్క్ చేయించింది, పడుకుంది. అర్ధరాత్రి సమయంలో ఆమె అలసిపోయానని చెప్పింది. బహుశా ఆమె ఒంట్లో బాగుంటూ ఉండదు అన్నాడు. ఒంట్లో బాగులేదా? మరి ఏమైందో మీరే ఊహించండి. ఈరోజు మనం ఎంత మొద్దుబారి ఉన్నామంటే ఇన్సెన్సిటివ్. మన 24 గంటలు 365 రోజులు జీవిస్తున్న మరో వ్యక్తితో మనము అనుసంధానం కాలేకపోతున్నాం. మరింత సున్నితంగా మనం సజీవంగా మారాలి. ఈ ఉనికి ప్రేమగా మారినప్పుడు స్వయంచాలకంగా జరుగుతుంది. మీకు ఎవరు ఏమీ చెప్పనవసరం లేదు. మీరు వారిని అనుభూతి చెంది వారికి సహాయం చేయగలుగుతారు. ఇది మీకు అత్యంతమైన సహజ విషయంగా మారుతుంది. వాస్తవానికి శ్రద్ధ కోసం, అటెన్షన్ కోసం, ఇతరుల మెప్పు కోసం పాకులాడేవారు ఉంటారు. అందుకే వారు అనారోగ్యంతో ఉన్నట్లు నటిస్తారు. వారికి ఏమీ చేయనవసరం లేదు. నేను మాట్లాడుతున్న సున్నితత్వం అస్తిత్వంతో మీరు పెంపొందించుకోవాల్సిన లోతైన సంబంధం. దీని ద్వారానే సామూహిక స్పృహ పట్ల సెన్సిటివ్గా, సున్నితంగా మారుతారు. దీనినే అనాహత చక్రాన్ని మేల్కొల్పడం. వివేకానందుడిలో జరిగినది మీరు సానుభూతి అని పిలవాలి. గమనించండి, సింపతికి ఎంపతికి తేడా ఉంది. సింపతి అనేది ఉపరితలమైనటువంటి పదం. మన అందరి సానుభూతి చూపడం. ఎవరైనా తమ బాధను చెప్పినప్పుడు మీరు వాళ్ళ బాధను మరింత ధృవీకరిస్తారు. అవును, చాలా కష్టంగానే ఉంటుంది, మీ వారు పోయినప్పుడు ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను అంటూ వాళ్ళ బాధను ధృవీకరిస్తారు. అది సింపతి. ఎవరైనా తమ భర్త అనారోగ్యంతో ఉన్నారని లేక చనిపోయారని చెప్తే వారికి, ఓ ఎంత ఘోరం, మీరు చాలా విచారంలో ఉన్నారు, అయినా చింతించకండి, అంతా సర్దుకుంటుంది అని చెప్తారు. దీని పేరే సింపతి. సానుభూతితో మనం వారి బాధ్యతను ధృవీకరిస్తూ వారు ప్రతిగా మనం చాలా శ్రద్ధగా వారమని మనము ఒక సర్టిఫికేట్ ఇస్తూ ఉంటాం. అవునా? నిజానికి వారు మనం బాధపడుతున్నారని చెప్పినప్పుడు వారు బాగా అనుభూతి చెందుతారు. కాబట్టి వాళ్ళ మాటలను మనం విన్నాము కాబట్టి వాళ్ళు మనను ప్రేమిస్తున్నట్టుగా మనం అనుకుంటాం. వారి అహంకారానికి సూక్ష్మమైన ప్రోత్సాహం కూడా ఇస్తాం. తాము ఇంతటి పెద్ద చింతలను మేనేజ్ చేస్తున్నామని అంగీకరిస్తున్నందుకు ఇలాంటి సిచ్యువేషన్లో మీరు బాగా నిలదొక్కున్నారు అంటే వాళ్ళ ఈగోను మరింత మనము పెంచుతున్నాము. దీని పేరే సానుభూతి అంటారు. ఆచార్యులు అనుభూతి చెందేది ఎప్పుడూ సానుభూతి కాదు, ఇది ఎంపతి. ఎంపతి అంటే ఎదుటివారి బాధను సొంత ఉనికిలో అనుభూతి చెందడం. వివేకానందుని ఎగ్జాంపుల్ లాగా ఒక వ్యక్తి తన బాధను మీకు చెప్పాల్సిన అవసరం లేకుండానే మీరే ఆ బాధను తెలుసుకొని మీలోనున్న అస్తిత్వ శక్తి దాన్ని అనుభూతి చెందుతుంది. ఇటువంటి దానినే ఎంపతి అంటారు. ఆచార్యులు మీకంటే వేరు కాదు. ఆచార్యులు మీ అస్తిత్వంలో ఒక భాగం. మీరు మాత్రమే వారిని విడిగా చూస్తారు. వారు మీతో ఒకటైనందుకు వారు మీ బాధను తన హృదయంలో అనుభూతి చెందుతారు. ఆచార్యునకు మరొక మార్గం తెలియదు. దానితో వచ్చే బాధను స్వీకరించే సామర్థ్యం కూడా వారికి ఉంటుంది. సాధారణ ప్రేమ పిల్లలకు జన్మనిస్తుంది, కానీ నిజమైన ప్రేమను మీ స్వంత ఆత్మకే జన్మనిస్తుంది. సాధారణ ప్రేమ పిల్లలను పుట్టిస్తుంది, నిజమైన ప్రేమ ఆత్మజ్ఞానానికి జన్మనిస్తుంది. మీరు మీకు కొత్త జన్మను, ఒక పరివర్తనను ఇచ్చుకోవాలి అంటే
గొంగళి పురుగు సీతాకొక చిలుకగా మారినట్లుగా మనిషి జ్ఞానోదయం పొందిన ఆత్మగా మారాలి అంటే నిజమైన స్వచ్ఛమైన అన్కండిషనల్ లవ్ ఏర్పరచుకోవాలి. మీలో ఎన్నాళ్ళు నిద్రాణంగానే ఉన్నది ఈ శక్తి. ఈ శక్తివంతమైనటువంటి ప్రేమకు, ఈ అనాహతానికి మీరు మేల్కొంటారు. వివేకానందుడు ఉద్దిష్ట జాగ్రత్త లెండి మేల్కొనండి అని చెప్పినప్పుడు మనం నిద్రపోతున్నామని అర్థమా? తప్పకుండా మనం నిద్రలోనే ఉన్నాము. నిద్రపోతున్నాము, తెలియకుండానే నిద్రపోతున్నాము. తెలివిగా ఉన్నాం అనుకుంటూనే నిద్రపోతున్నాము. నిద్రలోనే తీర్పులు ఇస్తాము, నిద్రలోనే విమర్శిస్తాము, ఇటువంటి నిద్రలోనే ఖండిస్తున్నాము. ఇటువంటి మనం మేల్కొన్నామని అనుకుంటూ మరియు విమర్శిస్తాము. ప్రేమతో సహా అన్నిటి గురించి మనకు తెలుసని అనుకుంటాం. మనకు తెలిసినది నిజమైన ప్రేమ అనుకుంటాం. ఒక వ్యక్తికి చిన్న కథ. ఒక వ్యక్తికి ఒక ధనవంతురాలైన వృద్ధురాలైన అత్త ఉండేది. అతను క్రమంగా సందర్శించేవాడు. ఆమె సంపదపై కన్నేసి ఆమెను సంతోషపెట్టడానికి తన పరిధిని దాటి వెళ్ళేవాడు. ఆమెకు 2 పిల్లులు ఉండేవి. ఆ పిల్లులపై అత్యంత ప్రేమ నటించి అత్తగారి ప్రేమను కొల్లగొందామని ట్రై చేశాడు. ఆమె చనిపోయినప్పుడు అంతగా ఆమెపై అటెన్షన్ చూపించడం ఆస్తి అంతా ఆయనకే రాస్తుంది అనుకున్నాడు. ఏమైంది? ఆమె మరణదశ వచ్చింది. ఆమె 2 పిల్లులను ఈయనకు వీరునామా రాసి సంపదలను వేరే వారికి ఇచ్చింది. ఎందుకు? ఈయన పిల్లలను ప్రేమిస్తున్నాడు అని ఆమె గ్రహించింది. అసాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి ప్రేమ అని దీనిలో లొసుగు ఉందని ఆమె గ్రహించింది. సాధారణ ప్రేమతో మీరు మోసపోయినట్లు భావించే అవకాశం ఉంది. ప్రజలు సంపద కోసం, తమకు కలిగే ప్రయోజనాల కోసం, కష్టాల్లో ఉన్నప్పుడు లభించే సలహాల కోసం, ఇతరుల మతిమరుపు మార్గాలను దోపిడీ చేయడానికి మరియు మరెన్నో విషయాల కోసం ప్రేమిస్తారు. ప్రేమ ఎల్లప్పుడూ ఒక కారణంతో వస్తుంది. సాధారణమైన ప్రేమ ఎల్లప్పుడూ ఒక అంచనాతో వస్తుంది, ఒక డిమాండ్తో వస్తుంది. కానీ ప్రజలు దీనిని ఒక వాస్తవంగా అంగీకరించరు. వారు తమ స్వంత సాధారణ ప్రేమతో భ్రమలో ఉన్నందున వారు దానిని అంగీకరించరు. ప్రేమ అలా జరుగుతుందని వారు అనుకుంటారు మరియు వారు తాము ప్రేమిస్తున్నామని అనుకుంటారు. నేను వారి ప్రేమను తగ్గించి చూపిస్తాను అనుకోకండి. నిజాయితీగా మీరు కూర్చుని మీ గురించి ఆలోచించండి. నేను చెప్పేది నిజం తప్ప మరేదీ కాదని మీకు అర్థమవుతుంది. నిజాయితీగా మిమ్మల్ని మీరు విచారణ చేసుకున్నప్పుడు మీరు తల్లిని కానీ, తండ్రిని కానీ, సోదరిని కానీ, స్పౌస్ని కానీ అన్కండిషనల్గా ప్రేమిస్తున్నారా? కొంచెం వారు భిన్నంగా ప్రవర్తిస్తే మీరు ఎలా స్పందిస్తారు? ఊహించి ప్రయత్నించండి. వాళ్ళు ఏ విధముగా స్పందించినా మీ ప్రేమ తరగకుండా ఉండడమే నిజమైన ప్రేమకు తార్కాణం. మనం ఎప్పుడూ ఎవరి నుండి అయినా ఏదో ఒకటి కావాలని కోరుకుంటాం. అందుకే దానిని వారి నుండి సున్నితమైన మార్గంలో పొందడానికి నిరంతరం మార్గం సుగమం చేసుకుంటూ ప్రేమ అనే ముసుగు వేసుకుంటున్నాం. ఈ సున్నితమైన మార్గాన్నే ప్రేమ అని పిలుస్తాం. కేవలం భౌతిక సంపదను పొందడానికి మాత్రమే కాదు, వాళ్ళ దగ్గర నుంచి సైకలాజికల్ సపోర్ట్, ఒక నిర్దిష్ట వ్యక్తి నుండి నిర్దిష్టకరమైన ప్రవర్తనను ఆశించినప్పుడు ఇది కూడా అన్ని సాధారణ విషయాలకు వర్తిస్తుంది. మీరు ప్రతి ఒక్కరి ప్రవర్తన ఒక నిర్దిష్ట పద్ధతిలో ఉండాలని ఆశిస్తారు మరియు మీరు వారితో తదనుగుణంగా ప్రవర్తిస్తారు. మీరిద్దరూ ఈ పద్ధతిలో ప్రవర్తిస్తున్నంత కాలము ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఎవరైనా ఎక్కడైనా కొంచెం స్టెప్ మిస్ అయితే మీ ప్రేమ క్షణకాలంలో మటుమాయం. అహమస్మి అహమస్మి. తరువాయి భాగము రేపు చూద్దాం. సోహం 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 శివోహం 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 సోహం సోహం శివోహం 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 సోహం సోహం
సోహం సోహం సోహం సోహం. స్వస్తి.